సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ యంగ్ బ్యూటీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అందం, టాలెంట్ మాత్రమే కాదు, అంతకు మించిన మంచి మనసుతో అందరినీ ఆకట్టుకుంటోంది. అద్భుతమైన డాన్సులతో, క్రేజీ యాక్టింగ్ స్టైల్ తో తెలుగు, కన్నడ ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తున్న ఈ బ్యూటీ కేవలం 23 ఏళ్ల వయసులోనే 3 పిల్లలకు తల్లయింది. అది కూడా సొంత పిల్లలు కాదు, దత్తత తీసుకుని మరీ అమ్మ ప్రేమను పంచుతోంది. ఆమె ఎవరో కాదు, శ్రీలీల. శ్రీలీల 2021 జూన్ 14న అమెరికాలో పుట్టింది. కానీ పెరిగింది మాత్రం బెంగళూరులోనే. వాళ్ళ అమ్మ డాక్టర్ స్వర్ణలత, బెంగళూరులో ఫేమస్ గైనకాలజిస్ట్. ఆమె ప్రముఖ పారిశ్రామికవేత్త సురపనేని శుభాకర్ రావుతో విడిపోయాకే శ్రీలీల పుట్టిందనే సమాచారం. అయితే 2021లో శుభాకర్ రావు ఓ ప్రెస్ మీట్ పెట్టి శ్రీలీల తన కూతురు కాదని, తన పేర్లను ముడిపెట్టవద్దని మీడియాను కోరడం అప్పట్లో సంచలనమే రేపింది. చాలా సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన శ్రీలీల సినిమాల వైపు అడుగులేసింది. MBBS చదువుతూనే ఇండస్ట్రీకి వచ్చింది. 2021లో తన మెడికల్ స్టడీస్ కూడా పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచే భరతనాట్యంలో ట్రైనింగ్ తీసుకున్న శ్రీలీల 2019లో కన్నడ సినిమా కిస్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బరాటే, బై టు లవ్ లాంటి కన్నడ సినిమాలు చేసింది. తెలుగులో మాత్రం పెళ్లి సందడి సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి ఇక్కడి కుర్రాల మనసు దోచేసింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ధమాకా, స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, గుంటూరు కారం లాంటి సినిమాలతో దూసుకుపోతుంది. నటన, డాన్స్ మాత్రమే కాదు, శ్రీలీలకు సేవా గుణం కూడా ఎక్కువే. 2022 ఫిబ్రవరిలో, అంటే కేవలం 21 ఏళ్ల వయసులోనే ఓ అనాథాశ్రమాన్ని సందర్శించినప్పుడు అక్కడ ఉన్న 2 ప్రత్యేక అవసరాలున్న పిల్లలను దత్తత తీసుకుని పెద్ద మనసు చాటుకుంది. రీసెంట్ గా మరో పాపను కూడా తన ఇంటికి కొత్త సభ్యురాలుగా పరిచయం చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ఆ పిల్లలతో తనకున్న ఎమోషనల్ బాండింగ్ ని చూస్తే తల్లిగా తన బాధ్యతను ఎంత సీరియస్ గా తీసుకుంటుందో అర్థమవుతుంది. శ్రీలీల డాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పుష్ప 2లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి స్పెషల్ సాంగ్ లో అదరగొట్టింది. గుంటూరు కారంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేసిన కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే థియేటర్లను బద్దలు కొట్టేలా చేసింది. వీటితో పాటు ఓలే ఓలే పాపాయ్, డేంజర్ పిల్ల, గంధరబాయి లాంటి ఎన్నో హిట్ సాంగ్ లో తన స్టెప్పులతో అదరగొట్టింది. అంతేకాదు, వయసులో తనకంటే దాదాపు రెట్టింపు ఉన్న సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ, రవితేజ లాంటి వారితో కూడా ఏ మాత్రం సంకోచించకుండా నటించింది. తన యాక్టింగ్ రేంజ్ ను ప్రూవ్ చేసుకుంది. ప్రస్తుతం శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదు. ఆమె ఆస్తుల విలువ దాదాపు 15 కోట్లు ఉంటుందని అంచనా. ఒకప్పుడు గంటకు 4 లక్షలు తీసుకునే స్థాయి నుంచి ఇప్పుడు ఒక్క సినిమాకు ఏకంగా 4 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్ కు ఎదిగింది. త్వరలో మాస్ మహారాజా రవితేజతో కలిసి మాస్ జాతరలో అఖిల్ అక్కినేనితో లెనిన్ అనే సినిమాల్లో కనిపించనుంది. బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ కి జోడీగా అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామాతో హిందీలో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ భామ. ఈ సినిమా 2025 దీపావళికి విడుదల కానుందట. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.